హాయ్ అండి. నేను ఈరోజు పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను బాబుకి బాక్స్ కోసం. ఇలా సింపుల్గా వెజిటేబుల్స్ పన్నీర్ కలిపి చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. పన్నీర్ వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేయించుకోవడానికి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఇవి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇవి వేగిపోయింది పన్నీర్. ఇలా వేగిపోయిన వెంటనే తీసేసుకుందాం, లేకపోతే మరీ గట్టిపడిపోతాయి. పన్నీర్ వేయించిన తర్వాత ఉన్న ఆయిల్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు, 2 వేసి మసాలా అవి మనం క్యాజువల్గా వాడతాం కదా బిర్యానీకి, అవే వేసుకుందాం. వీటిని ఒకసారి వేగనిద్దాం. లైట్గా వేగితే సరిపోతుంది ఇందులోనే. ఇప్పుడు ఇందులోని 2 ఉల్లిపాయలు చిన్నవి సన్నంగా కట్ చేసుకున్నానండి, ఇవి వేసుకుందాం. పచ్చిమిరకాయలు ఒక 4 తీసుకున్నాను, ఇలా సన్నంగా కట్ చేసుకుని వేసుకోవడం. ఇందులో కొంచెం క్యారెట్ వేసుకుందాం. ఒక క్యారెట్ తీసుకున్నానండి, సరిపోద్ది. ఇందులోనే వచ్చిన టమాటాలు 2 కట్ చేసుకున్నాను. పన్నీర్ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ అండి, ఎందుకంటే మనం అన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఏముంటే అవి వేసుకొని పన్నీర్ వేయించుకొని వేసుకోవడం కదా. అందులోని కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఎందుకు వేసానంటే కొంచెం జ్యూసీగా ఉంటే కొందరికి నచ్చుతుంది కదా, అప్పుడప్పుడు తినడానికి వెంటనే వేడి కానీ చాలా బాగుంటుంది కూడా. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం వెజిటేబుల్స్ అన్ని మెత్తబడడానికి. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని కడిగేసి పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుందాం. ఏదైనా బిర్యానీకి పుదీనా ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది కదా, అందుకు పుదీనా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నానండి, ఎందుకంటే వేసవికాలం కదా, ఘాటు కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అనేసి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి, దీనికి సరిపడగా కారం వేసుకుందాం. ఇంట్లో కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం. కొంచెం పన్నీర్ మసాలా వేసుకుందాం అండి. ఇందులో ఒక 3 స్పూన్లు పెరుగు వేసుకుందాం. అంటే రైస్ మనకి స్మూత్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్, ఇప్పుడు వేసుకున్నాం ఇందులోనే. నేను బియ్యాన్ని కూడా అరగంట ముందే నానబెట్టుకున్నానండి. ఒక 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. దీనికి గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ తీసుకోవాలి. మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇందాక వెజిటేబుల్స్ అన్ని మెత్తపడడానికి వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఈ స్టేజ్లోనే మనం వేసుకుంటే సరిపోద్ది చూసుకొని. ఈ వాటర్ అంతా మరిగిన వరకు మూత పెట్టుకుందాం అండి. ఈ వాటర్ అంతా మరిగిపోయింది కదండి, ఇందులో రైస్ వేసుకుందాం. ఆల్రెడీ రైస్ నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. వీటిని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం అండి. ఇలా మూత పెట్టాం కదండి, మీడియం ఫ్లేమ్లోనే ఒక పావు గంట ఉడికించుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం, ఇంకొంచెం ఉడకాలి. ఈలోగా కొంచెం నెయ్యి వేసుకుందాం. మరీ ఎక్కువ వేయట్లేదండి, వేసవికాలం కదా, కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువ అయితే తిన్నాము. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టుకొని లైట్గా ఉడికితే సరిపోద్దండి. ఆల్రెడీ ఉడికిపోయింది, కొంచెం సిమ్లో అలా ఉడికితే టేస్ట్ బాగుంది. పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసేద్దాం. చూసారు కదా, పన్నీర్ బిర్యానీ సింపుల్గా అయిపోద్ది, వేరం అయిపోద్దండి. పిల్లలకి అప్పటికప్పుడే చేసి పెట్టుకోవచ్చు. వేసవికాలం కాబట్టి నాన్ వెజ్ల కన్నా ఇలా పన్నీర్ బిర్యానీ చేయండి, చాలా బాగుంటుంది. బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, రైస్ కూడా అంత మనకి పొడి పొడిగా వచ్చింది చక్కగానే. ఇలా ఉంటే రైస్ తినాలనిపిస్తుంది. మనం కరెక్ట్గా వాటర్ కూడా 3 గ్లాసులు వేసుకుంటే ఇలాగా మనకి పొడి పొడిగా వస్తుంది. ఎంతో సింపుల్గా చక్కగా ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బిర్యానీలోకి రైతా తయారు చేశానండి, దీన్ని ఈ బాక్స్లో పెట్టుకుంటాను. సుశాంత్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది, తీసుకో.